నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే హిందూపురంలో వైసీపీకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. గతంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో బాలకృష్ణ గారిని ఓడిస్తానికి అన్నట్టుగా దీపిక గారిని పెట్టడం జరిగింది. ఆవిడ ఇప్పుడు ఇన్ఛార్జ్ కూడా. కాకపోతే ఇప్పటికే రెండు వర్గాలుగా చీలిపోయినటువంటి ఒక వైసీపీ ఇప్పుడు మూడో నాయకుడు వచ్చాడని చెప్పి తెలుస్తుంది. సో కంప్లీట్గా 3 నుంచి 4 ముక్కలు అయిపోయినటువంటి వైసీపీ ఎలా చూడాలి? వాస్తవానికి బాలకృష్ణ గారిని ఓడించేటువంటి దమ్ము ధైర్యం ఉందా? ఆ ప్రణాళికలు ఏమైనా రచిస్తున్నారా అంటే ఏం చెప్తారు? అసలు తెలుగుదేశం పార్టీ కంచుకోట కదండి హిందూపురం. ఇవాళ నిన్న కాదు, పార్టీ పెట్టిన దగ్గర నుంచి హిందూపురంలో ఇంతవరకు వైసీపీ నగ్గలేదు చెప్పాలంటే. మొన్న మీకు గుర్తుంటే ఎలక్షన్స్ ముందు కూడా హిందూపురంలో ఈ ఓడించాలనే దీపికని తీసుకొచ్చారు. నెంబర్ 1. నెంబర్ 2 వైనాట్ కుప్పం అన్నారు. కానీ వైనాట్ కడప అని అనకుండానే కూటమి వాళ్ళు కడపలో బాగానే స్థానాలు గెలుచుకున్నారు మొత్తానికి. అంటే పగా వేసేసారు. కానీ అది వీళ్ళు చేయలేకపోతున్నారు ఇన్ని సంవత్సరాలైనా. అంటే హిందూపురం అందుకొక మచ్చుతునక. ఎందుకంటే హిందూపురంలో మేము బాలయ్యను ఓడించగలం అని ఒక భ్రమలో వాళ్ళు ఈ దీపిక అనే ఒక ఆవిడని తీసుకొచ్చారు. ఒక లేడీని పెడితే ప్రజలు ఓట్లు వేసేస్తారా? ఇక్కడ ఆడ మగ కాదు కదా, అక్కడ వ్యక్తి కాదు ముఖ్యం, అక్కడ ఎవరున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ముఖ్యం. అలా వ్యక్తే ముఖ్యం. లేకపోతే ఒక ఆడ మనిషి అనుకుంటే రోజా కూడా నెగ్గేదిగా. 3 సార్లు 2 సార్లు గెలిచిన ఆవిడ మొన్న మరి బొక్కబోర్లా పడిందిగా. ఎంతలాగా రెచ్చిపోతే అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక దీపిక, తర్వాత ఒక వేణుగోపాల్ రెడ్డి, ఒక నవీను, అక్కడికి 3 ముక్కలు. ఈ నవీను వేణుగోపాల్ కలిపి ఇప్పుడు దీపికని ఎలాగైనా పక్కకు పెట్టాలి. ఆవిడ ఆధిపత్యం ఉండకుండా చూడాలి. హిందూపురంలో మాదే హవా నడవాలి. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం అది. అయితే ఈ మధ్యలో ఇప్పుడు కొత్తగా రమేష్ రెడ్డి అనే ఒక ఆయన ఎంట్రీ ఇచ్చాడు. మరి నవీన్ అనే ఆయన రెడ్డే కాదా మనకు తెలియదు, వేణుగోపాల్ రెడ్డే అనుకుంటా. సో అంటే నేను రెడ్డి అని మీరు మళ్ళీ అడగచ్చు ఎందుకు ఆ మాట అన్నారని. అంటే రెడ్డి రాజకీయాలు వేరేగా ఉంటాయి కదా వైసీపీలో, అందుకోసం ఆ మాట అన్నా అంతే. సో ఇప్పుడు రమేష్ రెడ్డి అనే వ్యక్తి ఈ ముగ్గురులో ఎవరిని కలుపుకుంటాడు? లేదు, ముగ్గురిని కూడా పార్టీలోంచి పంపించేస్తాడు బయటికి. అంటే అతని ప్రణాళిక ఏంటో ఇంకా మనకు తెలియలే. కానీ వీళ్ళు ఇంత ప్రణాళికలు రచించి మేము అదేంటి పథకాలు ఇచ్చేసాము, ఖచ్చితంగా మేమే నెగ్గుతాము, వై నాట్ 175 అనుకుని హిందూపురంలో కూడా మేము ఎందుకు గెలవము అనే ఒక ఇదిలో వెళ్ళారు వాళ్ళు. ఈవెన్ పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గెలవడు అనే కదా, నువ్వు అసెంబ్లీ గేటు కూడా తాకలేవని రోజా గారు అనడం. అంటే ఒక సీట్ ఏం కర్మ, మొత్తం 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకుంటానని ఆయన తెచ్చుకున్నారు. అదేవిధంగా హిందూపురంలో బాలకృష్ణ గారు కూడా మంచి మెజార్టీతో గెలిచారు, హ్యాట్రిక్ అది. అక్కడ చూసుకుంటే మంగళగిరిలో లోకేష్ గారు అయితే అసలు 90,000 పైచీలకు మెజార్టీ, అంతకుముందు 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆయన. అది కూడా చాలా అన్యాయంగా ఓడారులేండి. అంటే అక్కడ చాలా కారణాలు ఉన్నాయి. హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్. సో ఈసారి నేను ఓడినా గెలిచినా అది నాకు సంబంధం లేదు, నియోజకవర్గంలో పనిచేయాలని ఆయన వెళ్ళారు. హిందూపురంలో మన శ్యామల్ లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ డిగ్రీ కాలేజ్ లేదు అంటూ ఏదో మొన్న ఆవిడ కొంచెం కమెంట్స్ చేసి వెళ్ళింది ఆవిడ. అయితే శ్యామల గారికి అర్థం కానిది ఏంటంటే ఆల్రెడీ అక్కడ 7 కాలేజీలు ఉన్నాయి, అందులో పీజీ కాలేజీలు కూడా ఉన్నాయని మరి ఆవిడకి తెలియలేదా, స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళు చెప్పలేదా? అంటే హిందూపురం డెవలప్ అయిందో లేదో కూడా ఆవిడకి తెలియకుండా ప్యాకేజ్ వచ్చిందా మాట్లాడామా అని వచ్చి మాట్లాడి వెళ్ళారు ఆవిడ. అంటే నేను అనేది మీరు ఫస్ట్ ఒక క్షేత్రస్థాయి సర్వే చేసుకోండి. ఏదైనా ఒకటి మాట్లాడే ముందు క్షేత్రస్థాయి సర్వే చేసి మాట్లాడితే, అంటే అక్కడ నిజంగా నిజాలు ఉంటే మీరు చూపించండి, ప్రొజెక్ట్ చేయండి. ఇప్పుడు నిన్న మీకు ఇతను ఎవరు బంగారుపాళ్యం వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి, చాలా ఏదో పెద్దగా ఉద్ధరిద్దాం మనం, ఇంకేముంది ప్రజలు వచ్చేస్తారు అని అక్కడ ఒక ఏమనాలి తన బలాన్ని చూపించుకోవాలనుకుని, అంటే మామిడికాయలు ఎవరు కొనలేదు తోతాపురి అని ఒక నిజాన్ని బట్టబయలు చేయాలని వెళ్ళి ఒక 3 ట్రక్కుల నిండా వాళ్ళదే అంటే వైసీపీ వాళ్ళ కాయలు తెచ్చి పారబోసి, తర్వాత దూర్వాసులు అనే రైతు అతని ట్రాక్టర్లు కూడా వాళ్ళు బలవంతంగా తీసుకుని దానికేమో వైసీపీ జెండాలు కట్టి అక్కడ పారబోసి, ఈలోగా దాన్ని అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆంధ్రజ్యోతి కెమెరామెన్ ఫోటోలు తీసి చిప్పు లాగేసుకుని అతను కొడితే వాళ్ళు ఊహించింది ఏంటంటే ఇక్కడ జరిగింది ఎవరికీ తెలియదు, మన చిప్పు తీసేసుకున్నాం అనుకున్నారు. సో ఒక డ్రోన్ ద్వారా మొత్తం అంతా క్యాప్చర్ చేసి అసలు అక్కడ ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. అలా చెల్లాచెదరికి ఎక్కువ మనుషులు కూడా రాలేదు మీరు గమనిస్తే. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా ఉండాలి. ఇప్పుడు శ్యామల మాట్లాడే ముందు
షీ షుడ్ గెట్ ద ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీకు అక్కడ లోకల్ పోలీసులు ఎంత పక్కాగా నిన్న ఆయన పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడం కోసం వాళ్ళు అంత పక్కా ప్రణాళికలు చేస్తే వాళ్ళకి వాళ్ళు కొట్టుకుని తాగుడు కోసమో దేనికోసమో కుష్కా కోసం కొట్టుకుని అతన్ని ఆ వైసీపీ అతను ఆ యువజన విభాగం అతనిది శశిధర్ రెడ్డి ఎవరు అతని బుర్ర పగిలితే దానికోసం ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తే అసలు ఏమైనా అర్థం ఉందండి? అంటే కుష్కా దొరకలేదనా లేకపోతే మందు పోయలేదు? రెండును. కుష్కా దొరకలేదు ఒకటి, రెండు నా తల పగలు కొట్టారని అంటే సింపతి కోసం వచ్చాడు. పాప ఈయన సింపతి కోసం వెళ్దామంటే మణికంఠ గారు అడ్డుకున్నారట. సో ఆయన్ని బెదిరించాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇలా ఉండాలి ప్రణాళిక. ఒక పోలీసులు పనిచేయడం తీరు అలా ఉండాలి. ఇక్కడ శ్యామల గారికి ఆ తీరు తెలియక హిందూపురంలో పోయి పాపం బాలయ్య గారితో పెట్టుకుందాడు. సో అందుకని ఇప్పుడు ఏం జరుగుతోందంటే అటువంటి హిందూపురంలో నిన్న బాలయ్య గారి మీద ఒక దండయాత్ర చేసిన శ్యామల గారు ఇవాళ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అమ్మ మీ వైసీపీ అక్కడ 4 ముక్కలైంది, నిన్నటి వరకు 3 ముక్కలైన నువ్వు వచ్చేలాగా 4వ ముక్క కూడా తయారైంది అక్కడ. సో ఇవాళ హిందూపురంలో వైసీపీ తుడిచిపెట్టుకుపోతుంది. వైసీపీ ఒక హిందూపురమేం కర్మ, నెక్స్ట్ ఎలక్షన్స్కి మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. ఆ 11 సీట్లు కూడా రావు. అయితే గతంలో మనం చూసుకుంటే 151 సీట్లు గెలుచుకున్నటువంటి వైసీపీ అలాంటి ఒక భారీ వేవ్లో కూడా హిందూపురాన్ని కైవసం చేసుకోలేకపోయింది, టచ్ చేయలేకపోయింది. అయితే ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు 164 సీట్లు తీసుకున్నటువంటి ఒక కూటమి ప్రభుత్వం రేపొద్దున హిందూపురం వైపు చూసేటువంటి ఒక దమ్ము ధైర్యాలు ఉన్నాయంటారా? ఎలా ఉంటాయండి? ఇప్పుడు ఎవరు మన బాలకృష్ణ గారు ఏమి చెయ్యకపోతే పోనీ అనుకోవచ్చు. ఇప్పుడు ఆయన ఏమున్నా ఓపెన్గా మాట్లాడతారు, ఏదైనా కావాలన్నా కూడా అలాగే చేస్తారు. తన నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో ఆయనకు తెలియదా? హ్యాట్రిక్ సాధించిన మనిషికి అంటే ఇప్పుడు 15 ఏళ్ళుగా అంటే 10 ఏళ్ళు పైన అయింది కదా. అంతకుముందు కూడా తెలుగుదేశం వాళ్ళే అక్కడ ఉన్నారు కదా. ఒకవేళ ఏ డెవలప్మెంట్ జరగకపోతే ప్రజలు ఓట్లు వేస్తారా? ఫస్ట్ ప్రజలు ఓట్లు వేస్తారా? పోనీ నిన్నటి వరకు వైసీపీ అంటే ప్రభుత్వం ఉంది కదా 5 ఏళ్ళు, అయినా కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నా కూడా 2019లోనూ ఆయన నెగ్గారు, 2024లోనూ నెగ్గారు, 2014లోనూ నెగ్గారు. కాబట్టి ఆయన చేస్తున్నారనే కదా ప్రజలు ఓటేశారు. ఇప్పుడు కొత్తగా వీళ్ళు వచ్చి ఏమీ చేయట్లేదన్నా వాళ్ళకి ఓట్లు పడవు. లేదు ఇప్పుడు దీపిక లాంటి వాళ్ళ పరిస్థితి ఏమైంది? అనవసరంగా ఆవిడ ఎలక్షన్స్లో నిల్చుని ఈ రోజు మొత్తం పోగొట్టుకుంది. అంటే డబ్బులు పెట్టకుండా వాళ్ళు ఎన్నికల్లో ఉండలేరు కదా వైసీపీ వాళ్ళు. సో ఆవిడ అటు రాజకీయంగానూ భ్రష్టు పట్టడం, ఇటు డబ్బు పరంగా కూడా నష్టపోవడం ఇన్ని జరిగాయి. ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళు కూడా వాళ్ళే ఆవిడని ఉండనివ్వకుండా చేయడానికి ప్లాన్లు వేస్తున్నారు. అంటే ఇది వైసీపీ. అంటే వైసీపీలో ఇప్పుడు చూడండి ఇవాళ పేరుని నాని ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు ఆడవాళ్ళని అసలు వాళ్ళు అన్నట్టేమీను. వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంస్కారవంతుట. ఆయన అచ్చెన్నాయుడు అరే ఒరే అంటున్నాడు, వాడొచ్చాడు వీడొచ్చాడని. జగన్మోహన్ రెడ్డి మైకు ఆఫ్ చేసి ఉన్నా కూడా అలా మాట్లాడట ఎవరిని కూడా అనుచితంగా. అంటే వాళ్ళు చెప్తున్నారు కానీ పాపం దీపిక గారికి తెలిసి ఉండదు అసలు ఇక్కడ ఆడవాళ్ళకి అంటే బూతులు మాట్లాడడం వస్తేనే ఇక్కడ ఉండగలరు ఈ పార్టీలో అని నేను చెప్తుంది. అందుకోసం ఇవన్నీ చెప్తున్నా. ఏది ఏమైనా హిందూపురం అనేది ఇంకో 10 ఏళ్ళైనా లేకపోతే ఇంకో 2 టర్మ్సో 3 టర్మ్సో వైసీపీ అయితే రాదు. తర్వాత సంగతి తర్వాత చూసుకోవాలి. సో చూద్దామండి. ఖచ్చితంగా హిందూపురాన్ని మాత్రం టచ్ చేసేటువంటి ధైర్యం కూడా వైసీపీ చేయలేకపోతుంది. ఉన్నటువంటి ఒక సందర్భంలో 3 ముక్కలైనటువంటి వైసీపీ కాస్త శ్యామల వచ్చి వెళ్ళిన తర్వాత మీరు అన్నట్టుగా రమేష్ రెడ్డి అని చెప్పి 4 ముక్కను తీసుకొచ్చి అతికించింది. సో మొత్తానికి ఏం జరగబోతుందో చూద్దాం మరి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.